మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన కృప ద్వారా కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు ఈ రోజంతా నిండారులుగా మీ అందరికీ కూడా ప్రభు అనుగ్రహించును గాక. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ దేవుని ద్వారా కలిగే క్షేమాన్ని పొందుకుందురు గాక. రండి, ఈ ఉదయకాల సమయం చక్కని వర్తమానాన్ని విని మనం దీవించబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ప్రియులారా, చదివిన వాక్యంలో మనం తెలుసుకోవలసిన ఒక వెలకట్టలేని అమూల్యమైనటువంటి మాట రాస్తుంది. ఏంటి ఆ మాట అంటే, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములుగా ఉన్నాయి. వాటిని వివరించి నేను చెబుదాం అనుకుంటే అవన్నీ లెక్కకు మించి ఉన్నాయి అంటున్నాడు కీర్తనకారుడు. అంటే ఏమిటి అర్థం? ప్రతి మనిషి పట్ల దేవునికి అమూల్యమైనటువంటి తలంపులు ఉన్నాయి. మనందరినీ తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే దేవునికి మన ఎడల ఎన్నో ఉద్దేశాలున్నాయి, ఎన్నో తలంపులు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి పట్ల ఆయన చిత్తం ఉంది. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా దేవుని సేవించాలి, ఎలా ప్రభు కొరకు బ్రతకాలి, ఈ భూమి మీద ఆయన ఇచ్చిన ఆయుష్కాలంలో ఆయన కొరకు ఎలా పని చేయాలి, ఎలా జీవించాలి అన్నది దేవుని మనసులో ప్రతి వ్యక్తి మీద అమూల్యమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు ఉన్నాయి. ఈ మాటలు వింటున్న నీ మీద కూడా నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను గురించి ఆయన ఆలోచించాడు. నీ మీద ఆయనకి చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈనాడు మానవుణ్ణి మనం గమనిస్తే అసలు ఇవేమీ పట్టించుకోవటం లేదు. నేను ఎలా పుట్టాను, నన్ను దేవుడు పుట్టించాడు కదా, తల్లి గర్భంలోనికి నన్ను పంపింది ఆయనే కదా, నన్ను నిర్మించింది దేవుడే కదా, నేను ఈ రోజున ఈ రీతిగా ఎంత ఆయుష్కాలం జీవించానంటే అది దేవుని కృపే కదా, అసలు నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, నన్ను గురించి ఆయనకున్న ఆలోచనలు ఏంటి, నేను ఏం చేయాలి, ఎలా దేవుణ్ణి సేవించాలి, ఎలా దేవుని పని చేయాలి, ఆయన నామ ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు ఎలా జీవించాలన్న తలంపులు ఈనాడు ఆలోచించే వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా వారి ఇష్టానుసారంగా, ఇష్టం వచ్చినట్టుగా నా జీవితం నా ఇష్టం అంటూ లోకంలో పడి తిరుగుతూ చెడుకి, పాపానికి అలవాటు పడిపోయి నా ఇష్టం అనేటటువంటి మాటను ఎక్కువగా ఉపయోగిస్తూ ఇది నా జీవితం, నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం నాకు నచ్చినట్టు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను అంటూ దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా, ఆయన్ని బాధ పెట్టేవారిగా, ఆయన మనసుకి గాయాన్ని కలగజేసేవారిగా ఉండటం ఈ రోజును మనం గమనిస్తున్నాం. ప్రియులారా, నీ మీద దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని, ఉన్నతమైన తలంపులు ఉన్నాయని, అవి అసలు లెక్కకు మించినన్ని తలంపులని, నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడని, బలంగా వాడుకోవాలనుకుంటున్నాడని ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? దేవా, నా ఎడల నీకున్న తలంపులేంటి అని ఏమైనా అడుగుతున్నావా? నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, నీ సొంత చిత్తంలో కొనసాగుతూ నీ జీవితం నీదంటూ ఆనందిస్తున్నావా? దయచేసి దేవుని యొక్క తలంపులకి, దేవుని యొక్క ఇష్టానికి, ఆయన యొక్క చిత్తానికి నువ్వు లోబడాలి అని ఈ ఉదయకాల సమయంలో దైవజనుడిగా నేను తెలియచేస్తున్నాను. నీ ఎడల ఆయనకి ఉన్న తలంపులు నెరవేర్చబడినట్లు నువ్వు ఆయన చిత్తానికి లోబరుచుకో. ప్రభువా, నా ఎడల నీ చిత్తం ఏంటని అడుగు, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా, నాకు బయలుపరచమని ప్రభువుని అడుగు.
దేవుని వాక్యాన్ని చదువు, ఆయన చిత్తం నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పనా, ఓవరాల్గా ప్రతి మనిషి ఎడల ఆయనకి ఒకే రకమైన చిత్తం ఉంది. మొదటిగా మనం ఆలోచించవలసి వస్తే, అందరి ఎడల ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏదైతే ఆయన ఉద్దేశాన్ని తెలియచేశాడో అది అందరి ఎడల ఆయనకున్న చిత్తం. ఉదాహరణకి మారు మనసు పొందటం అందరూ పొందాలి, రక్షణ పొందటం అందరూ పొందాలి, పరిశుద్ధాత్మను పొందటం అందరూ పొందాలి, ప్రార్థన చేయటం అందరూ చేయాలి, కానుక ఇవ్వటం అందరూ ఇవ్వాలి. ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఓవరాల్గా అందరి మీద దేవుడు ఉంచినటువంటి ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఇక రెండోది ఏంటంటే, ప్రతి మనిషి మీద ఇండివిజువల్గా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు నా ఎడల ఆయనకు ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది, నీ ఎడల ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది. నీకు దేవుడు బయలుపరుస్తాడు, చెప్తాడు. నువ్వు వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, మందిరానికి వచ్చి ఆరాధిస్తూ ఉండగా దైవజనుడు వర్తమానం అందించేటప్పుడు, కొన్ని పరిస్థితుల ద్వారాను మెలనైన దేవుని స్వరం నీ అంతరంగంలో వినపడటాన్ని బట్టి తప్పకుండా దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడది? నువ్వు ఆశతో అడగాలి. నువ్వు మోకాళ్ళ మీద పడు, ప్రార్థన చేయి, ఆశ కలిగి ఉండు. దేవా, నీ చిత్తం చేయాలనుకుంటున్నాను, నీ ఇష్టం కోసమే బ్రతకాలనుకుంటున్నాను, నాకు తెలియచేయి నాయన అని అడుగు. తప్పకుండా దేవుడు ఆయన ఉద్దేశాలు నీకు తెలియచేస్తాడు. నువ్వేం చేయాలో, ఎక్కడ ఉండాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలో, ఎక్కడ నువ్వు నివసించాలో, ఎక్కడ ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు పని చేయాలో, ఇవన్నీ కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. అవి తెలుసుకొని దేవుని చిత్తంలో కనుక నీ జీవితాన్ని కట్టుకుంటే ప్రియబిడ్డ, దేవా నీ చిత్తమే చేస్తాను అని చెప్పి దేవుని చిత్తం కొరకు ఆశించి నువ్వు ముందుకు వెళ్తే, నీ ఎడల ఆయనకున్న ఈ తలంపులన్నీ నీ జీవితంలో నెరవేర్చినప్పుడు, ఈ భూమి మీద నువ్వు పుట్టినందుకు నీ జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఫలభరితంగా ఉంటావు. దేవుడు నిన్ను దీవిస్తాడు, వాడుకుంటాడు. ఆయన కృపలో నువ్వేమై ఉండాలని ప్రభు అనుకుంటున్నాడో ఆ దిశగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దైవజనుడైన పౌలు జీవితాన్ని మీరు చూడండి. పౌలు ఆయన జీవితంలో ఏదో చేయాలని వెళ్తున్నాడు, దమస్కు మార్గం గుండా సంఘాన్ని బాధ పెట్టాలి, హింసించాలి అని. కానీ దేవుడు పౌలుతో మాట్లాడాడు, అననీయతో మాట్లాడాడు. పౌలు జీవితంలో దేవునికి ఏ ఏ ఉద్దేశాలు ఉన్నాయో అననీయతో ముందే చెప్పాడు. అతని జీవితంలో నేను ఎలా వాడుకోబోతున్నాను, రాజుల ఎదుట, అధికారుల ఎదుట అతను నిలబడతాడు. నా కొరకు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు ఆయన పొందుతాడు. అలా నన్ను గురించి ఈ సౌలు అనే వ్యక్తి ప్రకటిస్తాడు అని ముందుగానే అననీయతో చెప్పాడు. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయాన్ని మీరు ధ్యానం చేయండి. అదే రీతిగా మన అందరి జీవితాల్లో ఆయనకు ఒక్కొక్క ఉద్దేశం ఉంది. నేను ఈరోజు ఈ రీతిగా సేవ చేయటానికి కారణం ఆయన చిత్తం నాకు బయలుపరచటమే. నేను ఏదో వ్యాపారం చేసుకుందాం, ఏదో పని చేసుకుందామని నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, తల్లి గర్భంలో నిన్ను పిండంగా రూపించబడక మునిపే నిన్ను జనములకు ప్రవక్తగా నేను చేశాను, నువ్వు నా సేవ చేయాలి అన్నప్పుడు నేను ఆయన చిత్తానికి ఎప్పుడైతే లోబడ్డానో, ఇదిగో ఈ రోజున ఈ రీతిగా ఆయన సేవ చేయటానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఘనపరచటానికి ఈ గొప్ప ధన్యత నాకు లభించింది. దేవుని చిత్తానికి అప్పగించుకో. నీ ఎడల ఆయనకున్న తలంపులు చాలా ఉన్నతమైనవి. ఆ తలంపుల ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవటానికి ఇష్టపడు. ప్రభు పాదాల దగ్గర కూర్చో. దేవుడు తప్పకుండా నువ్వు ఆశించిన దానిని బట్టి నీకు సహాయం చేస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. వెతబడిన ఈ చక్కని సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. ప్రతి వ్యక్తి పట్ల మీకు ఒక ఉద్దేశం, సంకల్పం ఉంది. దానిని సంపూర్ణంగా నెరవేర్చండి. మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాము, మా జీవితం మా ఇష్టం అంటూ
కొనసాగుతూ ఉన్నటువంటి మీ బిడ్డలను మీ చిత్తానికి లోబడేటట్టుగా సాయపడండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ క్రియ జరిగించండి. ఎంతమంది ఉదయకాలం ఈ వాక్యం విని ఆశతో నీ చిత్తానికి అప్పగించుకుంటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి సాయపడండి. మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చే వారిగా చేసి వాడుకోండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.